బీసీపీ బహుజన కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి ఆంతోని సురేష్ గారితో ఉన్నాం. ఉన్నత విజయవంతుడు. ముఖ్యంగా ఎస్సీ ఉపకులాల్లో మనకి ఎస్సీ ఉపకులాలంగానే మాలా మాదిగ సామాజిక వర్గాలు వస్తాయి. సో వీళ్ళని అసలు డక్కల సామాజిక వర్గం ఇతర అనేక ఉపకులాలు ఉన్నాయి. 59 ఉపకులాలు ఉన్నాయి. 59 ఉపకులాలు అసలు పట్టించుకున్న నాదుడు లేరు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కూడా చేయమని అంటున్న నేపథ్యంలో చాలా కాలం తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఎస్సీ ఉపకులాలు బీసీ ఉపకులాలకి అది ఒక ఉద్యమం జరుగుతుంది. ఎస్సీ ఉపకులాలకు ఉన్నది. సో ఈ నేపథ్యంలో ఒక ఎస్సీలోనే ఉపకులాల్లో చాలా వెనకబడినటువంటి జాతుల రిప్రజెంటేటివ్గా బహుజన కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో ఆంతోని సురేష్ గారు ఉన్నారు. నాకు టెక్నికల్గా ఇతర కార్యక్రమాలు కొంచెం పొలిటికల్ ఛానల్ అన్నప్పుడు పొలిటికల్ కార్యక్రమాలు ఎక్కువ ఉండటం, వాళ్ళు టూర్ షెడ్యూల్డ్ పార్లమెంట్ అంతా 7 అసెంబ్లీ సెగ్మెంట్లు తిరగటం బిజీ వల్ల ఎన్నికల రోజు దాకా గెలవలేకపోయాం. లక్కీగా దేవుని దీవెనలు అనుకుంటున్నా వాళ్ళతో మాట్లాడిచ్చే అవకాశం కలగటం, ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, బాధితులు, పీడితులు, లేకపోతే స్వతంత్ర ఫలితాలు అందరినీ వాళ్ళ తరఫున మాట్లాడదామనే మేము చాలా కాలం ఆర్గనైజేషన్లకు వచ్చిన నేపథ్యంలో ఆ జాతుల ప్రతినిధిగా ఈరోజు బీసీపీ తరఫున మన ముందుకు వచ్చినటువంటి సురేష్ గారితో మాట్లాడి ఎలా జరిగింది ప్రచారం చెప్పండి. చాలా మంచిగా జరిగింది బీసీపీ ప్రచారం. ప్రజల్లో కూడా చాలా మంచి స్పందన వచ్చింది. మన ఓట్లు మనం వేసుకోవాలి, మన ఓట్లు ఎక్స్ట్రా ఉన్నాయి 80%, మన ఓట్లు మనం వేసుకుంటే అధికారం కూడా మనకు వస్తుందని ప్రజల నుంచి స్పందన మంచిగా వచ్చింది. దయచేసి నాకు ఓటేయండి, ఓటేసి గెలిపిస్తే నేను పార్లమెంట్కి వెళ్ళి మన పేదల తరఫున మనకి హక్కులు ఏమో పోరాటం చేయడానికి నేను చాలా కృషి చేస్తాను. కాబట్టి దయచేసి నాకు ఓటేయండి. అందరికీ జై భీమ్. సో ప్రధానంగా 7 నియోజకవర్గాలు తిరిగి వెళ్ళారా? వెళ్ళాము. ఓకే, ఒకటి చెప్పండి, అసలు మీరు ఏ ఎజెండాతోని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు? మీ బీసీపీకి మీకు ఉన్నటువంటి ఎజెండా ఏంటి? అసలు ఎజెండా ఏంటి? ఏమి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏం చెప్పి ఓట్లు అడుగుతూ ఉన్నారు? మన పేదల తరఫున మనం ఓట్లు అడగటం జరిగింది. మనకు ఎస్సీ ఎస్టీ బీసీ తరఫు మైనార్టీలు ఉన్నారు. మన తరఫున ఏం జరిగింది? వీళ్ళకి అన్యాయం ఏం జరిగింది? బీసీలు ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ సీట్లలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక్కరికి కూడా సీట్ ఇవ్వటం లేదు. వాళ్ళే పరిపాలించుకుంటే అగ్రకులాలు మన జాతులకి ఒక సీటు కూడా ఇచ్చింది లేదు. అంటే రాజ్యాధికారంలో ఓటు ఇవ్వట్లేదు అంటున్నారా? ఓటు ఇవ్వడం లేదు. మేము కూడా ఉన్నాం, మాకు కూడా సీట్లు కావాలని అడగటానికి మనం ఒక అడుగు ముందుకేసినాం. ఈరోజు మొదలైంది, రేపు ప్రళయంగా మారిపోవచ్చు. కాబట్టి మనకి కత్తెర గుర్తు ఓటేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. అందరికీ జై.